వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నేను మీ సురేంద్ర. నమస్తే సుధాకర్ రెడ్డి గారు. నమస్తే అండి. సార్, మీ చిత్తూరు జిల్లా వాసి మంచు మోహన్ బాబు గారు గత వారం రోజుల నుంచి సోషల్ మీడియాలో ఏదో ఒక విషయం మీద ట్రెండింగ్ అవుతూనే ఉన్నారు. వాళ్ళ కొడుకులకి మధ్య జరుగుతున్న వ్యక్తిగత ఆస్తి వివాదమా, లేదా అంటే అది ఫ్యామిలీ అంటే కోడల్లో వచ్చిన వివాదమా? పెద్ద కొడుకు వచ్చేసి ఏమన్నా వైఎస్ఆర్సిపి పార్టీ నుంచి, ఆ వైఎస్ఆర్ ఫ్యామిలీ నుంచి కోడలుగా తెచ్చుకున్నారు. చిన్న కొడుకు ఏమన్నా టీడీపీ అంటే భూమా నాగిరెడ్డి గారి కూతురు పెళ్లి చేసుకోవడం జరిగింది. ఇది ఆస్తి తగాదనా, లేకపోతే ఫ్యామిలీ ఇష్యూలో పార్టీల పరంగా ఉన్న తగాదనా సార్? ఏ విధంగా చూడొచ్చు అసలు మంచు ఫ్యామిలీలో జరుగుతున్న గొడవలు? సార్, మనం ఈ సినిమా హీరోలు చూసి దేవుళ్ళు మాదిరి ఆరాధిస్తుంటారు. మన వెర్రి జనం. వెర్రి అంటే ఏమన్నా, నేను ఇది వ్యక్తిగతంగా మాట్లాడతాను. ఒక సైకాలజిస్టుగా వ్యక్తిగతంగా మాట్లాడతాను. నాకు నా వెనక ఉన్న పార్టీలు వాటిని గురించి ఏమి ఎవరు పట్టించుకోవాల్సిన పని లేదు. మోహన్ బాబు గారు చాలా పెద్ద పెద్ద డైలాగులు చెప్తారు. నేను కూడా అభిమాని అండి. మోహన్ బాబు గారి డైలాగుల అభిమాని. అంటే యవ్వనంలో చాలా అరుస్తా కరుస్తా చెరుస్తా అంటే మనకు ఒక ఊపు వస్తుంది. అది వేరు. డైలాగ్ కింగ్ మోహన్ బాబు గారు. అవును. మోహన్ బాబు గారు అలాగే ఇద్దరు కొడుకులు నాకు వాళ్ళిద్దరు కూడా తెలుసు. నేను చాలా సార్లు వాళ్ళ కాలేజీకి ట్రైనర్గా వెళ్ళాను. నేను మా అబ్బాయి హర్షవర్ధన్ కూడా ఆ కాలేజీలో ట్రైనర్లుగా వెళ్ళాను స్టూడెంట్స్ కి. ఇక్కడ మనం అందరం గమనిస్తే సినిమాలు వేరు, వ్యక్తిత్వం వేరు. వీళ్ళ అద్భుతమైన సందేశాత్మకమైన సినిమాలు తీసే వీళ్ళకి ఏమాత్రం ప్రవర్తనలో మార్పు రాలేదు. సాధారణమైన సాధారణమైన తల్లిదండ్రులు కూడా ఇలా ఉండరండి. అన్నదమ్ములు తల్లిదండ్రులు కొట్లాడుకుంటున్నారు. నాకు నవ్వు వస్తుందండి. నవ్వు వస్తుంది ఎందుకంటే ఆ వెనక బ్యాక్గ్రౌండ్ కులతత్వం కూడా ఒకటి కనిపిస్తూ ఉందండి. బ్యాక్గ్రౌండ్లో ఇప్పుడు మనోజ్ మౌనికా రెడ్డిని పెళ్లి చేసుకున్నారు. వాళ్ళ అక్క అఖిల ప్రియారెడ్డి ఎమ్మెల్యేగా ఉంది, ఇంతకు ముందు మంత్రిగా ఉన్నారు. ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్నలు కూడా రాజకీయాల్లో ఉన్నారు. భూమా కుటుంబం అంటే అందరికీ తెలుసు. అక్కడ ఆళ్ళగడ్డ ఆ ప్రాంతంలో రెడ్లు వాళ్ళు, వీళ్ళు కమ్మోళ్ళు. మంచు మనోజ్ భార్య ఏ కులం అండి? రెడ్డి. సార్, ఆ అబ్బాయి ఇంకొక అబ్బాయి భార్య రెడ్డిస్ మీరే సార్. చెప్పారు కదా వైఎస్ఆర్ బంధువులని. అవును సార్, రెడ్డిస్. రెడ్డి. మంచి. ఇద్దరు కొడుకులు రెడ్లని పెళ్లి చేసుకున్నారు కదా. మరి అవును ఈడ సార్. ఈ కులపిచ్చేందుకో నాకు అర్థం కాల. ఏ రెడ్డి అయితే పార్టీలు మీ పళ్ళు రాలు కొట్టుకునేదానికి. పార్టీలు వేరు కదా సార్. ఆ? పార్టీలు వేరు కదా. ఒకళ్ళు ఏమన్నా వైఎస్ఆర్ సిపి ఉన్నారు, ఇంకొకళ్ళు ఏమన్నా టీడీపీ నుంచి ఉన్నారు. రేపు అదే మనోజ్ గారేమో పార్టీలు జనసేనలో వేరు. చేరబోతున్నారని చెప్పేసి తెలుస్తుంది. అదే ఆయన జనసేనలో చేరతారా టీడీపీలో అది వేరండి. అది వేరు. చేరొచ్చు, రాజకీయాలు చేస్తారు. ఎందుకంటే ఆ, ఆయనకి మనోజ్ గారి వదిన గారు మా టీడీపీ ఎమ్మెల్యే. లేదా జనసేనలో కూడా చేరొచ్చు. అది వేరండి. లేదా ఆ, రకరకాలు ఉండొచ్చు. కానీ ఇక్కడ పిచ్చిని గురించి చెప్తాను. ఈ రాష్ట్రంలో కుల పిచ్చితో కొట్టుకు సస్తున్నారండి. కొట్టుకు సస్తున్నారు. చిరంజీవి గారి కొడుకు ఏ కులంలో పెళ్లి చేసుకున్నారండి? ఏ సార్? మా జిల్లానే రెడ్డి. రెడ్డి. అంతే కదా. మా ప్రతాప్ రెడ్డి గారి మనవరాలు. అల్లు అర్జున్ రెడ్డి సంపాదన చేసుకున్నారు. అంటే మీ మీ- అంటే సరదాకండి. ఇక్కడ ఊరికే మనం జోక్గా ఏ సార్? అంటే అదే పెళ్లి చేసుకునేది రెడ్లని, తిట్టేది రెడ్లనా? మీకు మీ కులాల్లో అంటే నేనే సరదాగా చెప్తున్నా. మీ కులంలో సార్. అమ్మాయిలు అందంగా లేరా? సమర్థులు కారా? రెడ్ల అమ్మాయిలు అందగత్తిలా, అప్సరసలా, లేకపోతే రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తములు రెడ్లలోనే పుట్టారా? కాదు కదా. అంటే అందరిలో ఉన్నారండి. ఊరికే చెప్తా నేను. అంటే పెళ్లి చేసుకునేటప్పుడు లేని కులం రాజకీయాలు అవుతానే కులమా? పిచ్చా? ఎవరికైనా బుద్ధి ఉందా అండి? ఎస్, ఎవరినైనా ఎంత పెద్ద హీరో అయితే ఎంత లీడర్ అయితే బుద్ధి ఉందా? కులాల కోసం కొట్టుకు చస్తారా? మీరు సమాజానికి ఏం చేయాలి, ఏం చెప్పాలనుకుంటున్నారు, ఏ సందేశం ఇవ్వాలనుకుంటున్నారు? ఈ ఆధునిక సమాజంలో
అన్ని కులాలు మతాలు లేకుండా సమున్నతమైన సమాజం ఏర్పాటు కావాలని తరతరాలుగా బాధపడుతున్నాం, ప్రయత్నం చేస్తున్నాం, సంఘ సంస్కరణలు చేస్తున్నాం. ఇంత చేస్తుంటే పెళ్ళయ్యేటప్పుడు లేనివి ఇప్పుడు కొట్టుకు చేస్తున్నారు. అది పార్టీలు, కులాలు. తర్వాత ఆస్తులండి. ప్రధానంగా నాకేమీ లేదు, నేను ప్లాట్ఫామ్ మీద ఉన్నాను, ఆకలి అంటే నాకు తెలుసు, చాలా కష్టపడ్డానని చెప్పే మోహన్ బాబు గారు ఉన్న 2 కొడుకులు, ఒక కూతురికి ఆస్తిని ఎప్పుడో పంచి ఇవ్వచ్చండి. నేను కూడా ఉమ్మడి కుటుంబంలో పుట్టానండి. నేను 6వ వాడిని. మా నాన్నగారు చనిపోయినాక అర్ధ గంటలో భూములు పనిచేసి మా అన్న పిలిచాడు, రే నీకు ఇది ఇవి ఏమరా అంటే, అన్న నీ ఇష్టం, నా సంతకాలు పెట్టేసిపోరా అంటే సంతకాలు పెట్టేసి నేను కాలేజీకి వెళ్ళిపోయాను. ఆ తర్వాత ఎప్పుడో తెలిసింది నా భూములు ఇవి అని. ఎవరెవరు తినేది కదా. అంటే నేను చెప్పేది ఉన్నతంగా చెప్పడం కాదు, ఆచరించడం లేదు. మోహన్ బాబు గారు ఆవేశపరుడండి. ఆయన రాజకీయాల్లో అలానే చేశారు. ఆయన భూములు కబ్జాలు గొడవలు తెలుసు. ఆయన శంకరెడ్డి గారని కొట్లాడుకున్నారు, కొట్టుకున్నారు. ఈయన ఆయన కొట్టుకొని క్షమాపణలు చెప్పి చేశారు. ఇన్ని కోట్ల ఆస్తి ఉంది. ఒక సొంత యూనివర్సిటీ ఉంది వాళ్ళకి, అటానమస్ యూనివర్సిటీ. యూనివర్సిటీలో చదువుకొని పిహెచ్డి చేసిన వ్యక్తి మనం గొప్పగా అంటే, అబ్బా ఆయన యూనివర్సిటీలో పీజీ చేసి పిహెచ్డి చేశాడు అంటాడు. అలాంటి పిహెచ్డీలు, పీజీలు లేదా ఎంటెక్లు, బీటెక్ని చేయించే విశ్వవిద్యాలయం అధినేతగా ఉన్న వ్యక్తిలో పరిణతి లేదు, ప్రవర్తన సరిలేదంటే ఎందుకండి ఈ చదువులు, ఎందుకండి ఈ సంపదన, ఎందుకండి ఈ సినిమాల్లో ఫోజులు, ఎందుకండి నటనలు, ఎందుకండి కథలు, ఎందుకండి పాటలు? మీ ప్రవర్తనలో మార్పు రాకుండా మీరు సమాజానికి ఏం చెప్పదలుచుకున్నారు? ఇన్నాళ్ళు వాళ్ళు అంటే సమాజంలో పెంచి పోషించుకున్న గౌరవ మర్యాదలన్నీ కొలాప్స్ అయిపోయాయి, పడిపోయాయి. మనోజ్ అయినా, విష్ణు అయినా, లేదా ఆ అమ్మాయి లక్ష్మి అయినా, మోహన్ బాబు గారు అయినా ఆలోచించండి, ఆలోచించండి. దేని కొట్టుకు చేస్తారు? ఏమైపోయాయి? కొంపలు ఏం మునిగాయండి? కొట్టుకోవాలన్నా, బౌన్సర్లు కావాలన్నా, అన్నదమ్ములు మాట్లాడుకోవడం కోసం ఓ 20 మందో 30 మందో బౌన్సర్లు పెట్టుకొని తాగి వెళ్ళాలన్నా, అంటే వ్యవస్థ ఎంత నాశనం అయిపోయిందండి. మోహన్ బాబు గారి కుటుంబాన్ని చూసిన తర్వాత నేను కొద్ది ఆవేదనతో మాట్లాడుతున్నాను. ఆవేదనతో అండి. ఎందుకంటే సామాజిక స్పృహ కలిగిన వ్యక్తిగా సామాజిక బాధ్యతతో చెప్తున్నా. ఒక స్థాయిలో ఉన్నతమైన స్థితికి వచ్చిన వ్యక్తులు గుణ సంపదను పెంచుకోండి, ఔన్నత్యాన్ని పెంచుకోండి, సంస్కారాలు పెంచుకోండి, ప్రవర్తన పెంచుకోండి. కనీసం ప్రజల కోసమైనా, పరువు కోసమైనా. మిమ్మల్ని చాలా ఉన్నతంగా భావిస్తున్నారండి ప్రజలు. అందుకని మోహన్ బాబు కొడుకులు, ఆ కుటుంబం సమాజంలో కొంత అప్రతిష్ట పాలైందని చెప్పక తప్పదు. ఎప్పటికైనా వాళ్ళందరూ ఎవరైనా మధ్యవర్తుల దగ్గర కూర్చొని గొడవలు లేకుండా సున్నితంగా పరిష్కారం చేసుకుంటే సమాజం బాగుంటుంది. లేకపోతే వీళ్ళని చూసి ఇంకొకటి అంటారు, వాళ్ళే కొట్టుకున్నారు ఏమి మాకు చెప్తావని. ఉన్నతులు ఉన్నతంగా కనిపించాలండి. తల్లినో, చెల్లినో, అన్ననో, తమ్మున్నో శత్రువుల్లాగా చూడకూడదండి. అవసరమైతే త్యాగం చేయాలి. తల్లి కోసమో, చెల్లి కోసమో, తమ్ముడి కోసమో, అన్న కోసమో, చిన్నాన్న కోసమో, నాన్న కోసమో, బంధువుల కోసమో త్యాగం చేయాలి. మేమంతా ఇలా చేసి చెప్తున్నాను. అంటే ఆ స్టోరీ అవసరం. మేమంతా అది చేసి ఒక్కోసారి సర్దుకుంటాం. తప్పు మా బంధువులు ఎవరైనా రక్త సంబంధంలో తప్పు చేస్తే క్షమిస్తాం. నువ్వు రక్త సంబంధంలో తమ్ముళ్ళు, కొడుకులో, అన్నలో, తమ్ముళ్ళో, చెల్లెల్లో క్షమించలేని ఈ వ్యక్తులు సమాజానికి ఎందుకు ఉపయోగపడతారు? ఇలాంటి వాళ్ళందరూ కూడా సమాజంలో ఒక విధంగా అయితే అసాంఘిక ప్రవృత్తి కలిగిన వ్యక్తులుగా చూడాలి తప్ప వీళ్ళని ఆదర్శంగా చూడాల్సిన అవసరం లేదు. ఇలాంటి వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చి ఏ పార్టీలో చేరితే ఏముందండి? ఏ పార్టీలో చేరితేమి? తెలుగుదేశంలో చేరితేమి, జనసేనలో చేరితేమి, బీజేపీలో చేరితేమి, కాంగ్రెస్ అయితేమి, వైఎస్ఆర్ పార్టీ అయితేమి, పళ్ళు రాళ్ళు కొట్టుకోవడానికి ఏ రాయి అయితేనేమని
ఎంట గెలవలేని వాళ్ళు ఇంట్లో బంధువులతో కలిసి ఉండలేరు. ఇంట్లో అన్నదమ్ములు రక్త సంబంధికులని కొట్టుకునే వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యేలు మంత్రులు అయితే సమాజానికి ఏం ఉపయోగపడతారు? ఇలాంటి వాళ్ళని ఏ పార్టీ వాళ్ళు చేర్చుకోకపోవడం మంచిదనేది నా ఉద్దేశం అండి. సరే, ఇప్పుడు ఈ విషయంలో కూడా గాయపడింది ఒక సామాన్యుడే సార్, ఒక జర్నలిస్టు, ఒక ప్రముఖ టీవీ ఛానల్ జర్నలిస్టు. ఎటు వెళ్ళినా ఎటు చూసినా ఆర్థికంగా కానీ మనిషి కానీ దెబ్బతింటుంది సామాన్యుడే సార్. అటు పుష్ప విషయంలో దెబ్బతిన్నది సామాన్యుడే, ఇటు మోహన్ బాబు గారి విషయంలో దెబ్బతిన్నది సామాన్యుడే. ఇవన్నీ ప్రేక్షకులు గమనిస్తే మంచిదే కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్.